సర్పంచ్ ఎన్నికలకి మీరు కొంచెం లేటుగానే సిద్ధమైతే మంచిది. ఎందుకంటే ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు అయ్యే అవకాశం కనపడట్లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్‌లో మాట్లాడిన మాటలు చూస్తే ఇంకా మార్చి 30వ తారీఖు వరకి ఇంకా సంక్షేమ పథకాలనే మీకు అందిస్తుంటాము. ఏవైతే ఈ 4 గ్యారంటీలు ఉన్నాయో ఈ 4 గ్యారంటీలని మీకు అందిస్తామని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే మార్చి 31 తర్వాతనే మనకి సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం క్లియర్‌గా కనపడుతుంది. మరోపక్క గ్రామ సభలు పెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాస్‌లో పడ్డది గ్రామ స్థాయిలో. ఎందుకంటే గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి రచ్చలను చూసుకుంటే ఆ రచ్చలు సర్పంచ్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడే అవకాశం క్లియర్‌గా కనపడుతుంది. సో ఇక సర్పంచ్ ఎన్నికల మొత్తానికి మార్చి 31 తర్వాతనే పెట్టనున్నట్లు క్లియర్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ వార్త చూసుకుంటే వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు, వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కార్, గ్రామ సభల కారణంగా ఊర్లో మారిన పరిస్థితులు, వేసవిలో ఓవైపు పరీక్షలు మరోవైపు ఎండలు, వానాకాలంలో నిర్వహణకు సర్కార్ సమాయత్నం అవుతుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు, వేసవికాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాతే ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువు నిర్దేశించింది. దీనిని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన 4 గ్యారంటీలు ఉన్నాయో ఆ 4 గ్యారంటీలు నిన్న ప్రారంభించడం చూసే ఉన్నాం మనందరం. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 4 పథకాలను అయితే ఫస్ట్ విడతలో ఎవరికైతే వచ్చాయో లబ్ధిదారులకి ఆ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సో దీన్ని ఈ మొత్తం గ్రామ సభని ఈ లబ్ధిదారులు ఏదైతే తీసుకున్న ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నటువంటి లబ్ధిదారుల పథకాలని వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలోకి వీటిని చూపెట్టుకుంటూ వెళ్దామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాస్తవానికి ఈ పథకాలన్నీ కంప్లీట్గా కొంచెం సర్దుమనగాలంటే మార్చి 31 తారీఖు వరకు గడువు తీసుకుంది ప్రభుత్వం. ఈ గడువు తర్వాతనే మనం ఎలక్షన్స్కి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. అంచనా వేస్తున్నారు. పథకాలన్నీ గ్రామాల్లో అమలవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు మరో రకంగా ఉంటాయని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించినట్టుగా తెలిసింది. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలు రసాబసాగా మారడంతో గ్రామాల్లో వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు సైలెంట్గా, ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ది చెప్పినా అక్కడి ప్రజలు వినేటట్లుగా లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే పథకాలపై ప్రభావం పడుతుందని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రభుత్వం ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. గ్రామ సభల్లో ఆందోళన. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 4 పథకాల్లో రేషన్ కార్డుల విషయంలో ప్రజల కాస్త వ్యతిరేకత ఎదురవుతున్నది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చాలామంది కొత్త రేషన్ కార్డులు దాదాపు 3 సార్లు దరఖాస్తు చేసుకున్నా కూడా వాళ్ళెవరికి రేషన్ కార్డు జాబితాలో పేరు మిస్ అయిందంట. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని గ్రామ సభల్లో అధికారులు ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికార పార్టీ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రాథమికంగా ఒక అవగాహనకు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత రాజకీయం కోసమే ఈరోజు ఆ 4 నెలలు ఏదైతే ఉందో ఆ 4 నెలలు ఎక్స్టెండ్ చేస్తున్నారు గ్రామ సర్పంచ్ ఎన్నికలు. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ రేషన్ కార్డులు గత ఏడాది నుంచి కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 7-8 ఏళ్ల నుంచి కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ లబ్ధిదారులకు ఎవరికి కూడా ఈ పథకాలు అందించకుండా గ్రామ స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఎలక్షన్స్కి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి గ్రామాల్లో కూర్చున్నా కూడా గెలిచే పరిస్థితి లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు అందరూ వచ్చి కూడా ఒక్క ఊరిలో కూర్చుంటే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామ సభలు పెట్టి అంత గందరగోళంగా చేసిర్రు. వాస్తవానికి గ్రామ సభలు పెట్టకుండా ఈ ఏదైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళన్న వేసే అవకాశం ఉండు. కానీ ఇప్పుడు మధ్యలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇరకాటన పడ్డది. వచ్చే నెలలో బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక వేస్తుంది. దానిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందని అంచనాలో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. ఒకసారి కోర్టుకు వెళ్తే కేసు క్లియర్ కావడానికి ఎన్నో రోజులు పడుతుందో చెప్పలేమని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వంలో పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీల నేతలందరికీ ఈ విషయం తెలిసినా బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్టుగా షో చేస్తున్నారని బీసీ వర్గాల్లో కొందరు ఆరోపిస్తున్నారు. కొందరు కాదు, తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నాడు. ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. మార్చి నెలలో ఇంటర్, ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అప్పటికే ఎండాకాలం ప్రారంభమవుతుంది. వేసవిలో సహజంగానే వచ్చే విద్యుత్ అంతరాయం, తాగునీటి కొరత లాంటి సమస్యలను ప్రతిపక్షాలు పెద్దవిగా చేసి ప్రజలను మరింత రెచ్చగొడుతున్నాయని, దీంతో సమస్య తీవ్రమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే బీసీ రిజర్వేషన్స్ 50% పెంచాలని చెప్పేసి బీసీ నేతలు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఉన్నారో ఆ బీసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరినీ ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ లోపు 50% రిజర్వేషన్ చేస్తే ఎవరో ఒకళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఆ కోర్టు కేసులు తేలటానికి ఒక నెలల సమయాలు పడుతుంది. ఈ నెలల సమయాలు పట్టే సందర్భంలో అప్పుడు ఎలక్షన్స్ పెట్టడం కుదరదు. ఈ రిజర్వేషన్ల కోసం ఎలక్షన్స్ ఆపితే ఇంకా ఏదైతే ప్రభుత్వం పరిపాలన ఉందో ఆ పరిపాలన సుపరిపాలనగా కొనసాగదని చెప్పి చాలామంది అడ్వకేట్లు కానీ తర్వాత న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి బీసీ ఏదైతే మనకి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు పెంచాలి, దీనికోసం డెడికేషన్ కమిషన్ పనిచేయాలని చెప్పి ఏదైతే బీసీ నేతలు చెప్తున్నారో వీళ్ళందరూ ఓట్ల కోసమే ఇదంతా తాపత్రయపడుతున్నారని చెప్పేసి ఆ వర్గానికి ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అనుకోవడం జరుగుతుంది. వాస్తవానికి గ్రామ సభలు పెట్టి నిండా మునిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరంలోనే. ఆ కేసీఆర్ కంటే ఒక 9 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన మీద ఏదైతే వ్యతిరేకత వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రామ సభలు పెట్టిన వెంటనే సంవత్సరానికే వ్యతిరేకత రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక పక్క ఆ బీసీ డెడికేషన్కి సంబంధించి, తర్వాత మరో పక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ గట్టున పడే అవకాశం ఉంది. లేదంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లియర్గా ఓడిపోయే అవకాశం, ఆ 12,000 గ్రామ పంచాయతీలకు గాను ఆ 10,000 గ్రామ పంచాయతీలు ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం సర్దుమనిగే ప్లాన్లో చేస్తుంది. ఈ ఎలక్షన్స్ మాత్రం జూన్లోనే ఉండేటట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఆ గురుకులాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలు, ఆ పరీక్షలు, ఈ పరీక్షలని మొత్తం ఒకేసారి వచ్చి పడేలోపు రేవంత్ రెడ్డి గారు తలపట్టుకునేంత పరిస్థితికి వచ్చింది ఈ గ్రామ స్థాయి ఎలక్షన్స్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ బీసీ ఎస్సీ వర్గీకరణ, ఈ రిజర్వేషన్స్ ఈ 2 కాకుంటే ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ తెలంగాణ రాష్ట్రంలో అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బీఆర్ఎస్ ఈజీగా క్యాచ్ చేసే పనిలో బీఆర్ఎస్ ఆల్రెడీ కత్తులు నూరుకొని సిద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ నేతలు ఒక పక్క కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు, మరోపక్క ఆ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పెట్టిన గ్రామ సభల్లోనే ఇరుకాటంలో పడించేలా క్లియర్గా సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గ్రామ సభలకు సంబంధించి ఈ గ్రామ సభలను త్వరగా కంప్లీట్ చేసి ఎలక్షన్స్ పెడితే పాత సర్పంచులు కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. కొత్త సర్పంచులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ 5-6 నెలల దాకా ఎలక్షన్స్ లేవంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఆల్రెడీ అప్పులు మాట్లాడి పెట్టుకున్నారు ఊర్లల్లో.
రైతుల దగ్గర, వాళ్ళ దగ్గర, బిజినెస్ మ్యాన్ల దగ్గర అప్పులు ఒక 5 లక్షలు కావాలి, ఒక 10 లక్షలు కావాలని రెడీగా అడుగు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 5 నెలలు అంటే వీళ్ళు ఈలోపు అప్పు వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకో, వీళ్ళకు ఉందే ఆ ఎలక్షన్ టయానికి ఈ కొత్త సర్పంచ్లకు ఉందే ఇబ్బంది. సో మొత్తానికి ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరిలో ఉండవని క్లియర్గా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్చి 31 వరకు సంక్షేమ పథకాలని మేము మొత్తం సర్దుమణిగేలా చేస్తామని చెప్పిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు సర్దుమణిగేలా చేయలేదనుకోండి, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు అది అంటే ఎదురుపై దండించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలక్షన్స్ పెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఎలక్షన్స్ పెడితే మే తర్వాత మాట అని ఇక్కడ క్లియర్గా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సారాంశం. చూడాలి మరి ఏం జరిగిద్దో. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జూన్లో ఉండబోతున్నాయా, మేలో ఉండబోతున్నాయా, ఫిబ్రవరిలో ఉండబోతున్నాయా అనేది సెన్సేషనల్గా మారింది. కాబట్టి చూడాలి మరి ఏం జరిగిద్దో.